హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రిసెప్షన్లకి స్వాగతం. ఈరోజు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే బెస్ట్ టిప్. ఈ రోజుల్లో మారిన జీవనశైలి, బిజీ షెడ్యూల్, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్య రావటానికి వయసుతో సంబంధం లేదు. అలాగే ఆడ మగ అనే తేడా కూడా లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ఒక వారం రోజుల్లోనే జుట్టు రాలే సమస్యను తగ్గడాన్ని గమనించి మీరే ఆశ్చర్యపోతారు. ఈ చిట్కాకు కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. బాదం ఆయిల్, దీన్ని ఆల్మండ్ ఆయిల్ అని కూడా అంటారు. ఇక రెండవ ఇంగ్రీడియంట్ నిమ్మరసం. మొదటి ఇంగ్రీడియంట్గా నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తున్నాను. నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. నిమ్మలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. ఇక రెండో ఇంగ్రీడియంట్గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను. బాదం నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండటం వలన తల మీద చర్మానికి పోషణ ఇచ్చి జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. ఇక నేను 1/2 స్పూన్ బాదం నూనెను తీసుకుంటున్నాను. ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసేలాగా కలపాలి. ఈ రెండు మిశ్రమాలు బాగా కలిస్తేనే మనకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేశాక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తిగా పెరుగుతుంది. ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.